రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. భోగి, సంక్రాంతి, కనుమ పండుగకు చెయ్యాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుర్రు. ఆంధ్రాలో అయితే కోడి పందాలు జోరుగా సాగినాయి. అప్పుడే అయిపోయింది అనుకోకుండ్రులో ఇంకా 2 పండుగలు మిగిలిన్నాయి. అయోధ్య రాముని గుడి ఓపెనింగ్, బలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగేది ఉంది. 22వ తారీఖు నాడు ప్రారంభమైతుంది. స్వామివారి అక్షంతలు 5 దీపాలు తులసి చెట్టు దగ్గర ముట్టించి మొక్కుకోవాలి. ఇంకొక పండుగ ఏంటిదంటే సమ్మక్క సారక్క జాతర రాబోతుంది. అయితే మేడారంలో 2 ఏళ్లకు ఒక పారి జరిగే జాతర సందర్భంగా వరంగల్లు సురేఖక్క, ములుగు సీతక్క ఏం చేస్తున్నారంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 2 ఏళ్లకు ఒక పారి వచ్చే మేడారం సమ్మక్క సారక్క జాతరకు ములుగు గట్టమ్మ తల్లికి తొలుగుతో మొక్కులు చెల్లించుకున్నారట. ఎవరంటే భక్తులతో పాటు ముందుగానే భక్తులు పోతున్నారు, కానీ వాళ్ళతో పాటు మంత్రులు సీతక్క, సురేఖక్క సుత పోయిర్రు అన్నట్టు. ఇక అటెంక మేడారం దారి పట్టిరట. అమ్మవారిని దర్శించుకున్నాక జాతర పనులు అరుచుకున్నారు అన్నట్టు. ఇప్పటికే 75 కోట్లు గవర్నమెంట్ పంపించిరట. ఇంకో 30 కోట్లు పంపించాలని వీళ్ళు ఆర్డర్ వేసిరు అన్నట్టు. ఇక అటెంక ఆఫీసర్లు పోలీసు వాళ్ళతోటి మీటింగ్ నడిచింది అన్నట్టు. 15 రోజులలో అన్ని పనులు అధికారులు చూసుకోవాలి. ఎవరు తేడా చేసినా కానీ మంచిగా ఉండదు, ఇంటికి పోతారు, ఇంటి దారి పట్టాల్సి వస్తుందని అన్నారు. కాంట్రాక్టర్లు సుతా కరెక్ట్ చేయకుంటే ఇక ఏకంగా సస్పెండ్ చేస్తానికి వచ్చింది సీతక్క. అధికారులు మంచిగా పని చేయించకుండా వాళ్ళతో ఎక్కడన్నా కుమ్మక్కైతే అధికారులు ఇంటికి పోతారు, కాంట్రాక్టర్లు మంచిగా చేయకుండా వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పోతారు. అంతే మరి, బరాబర్ పని చేయకపోతే బ్లాక్ లిస్ట్ లో పడేస్తుంది అన్నట్టు. ఇక మేడారం జాతర పండుగకు జాతీయ పండుగ హోదా ఇయ్యాలి, పైసలు బాగానే పంపాలి అనుకొచ్చిరట. ఇక సీతక్క, సురేఖక్క ఇద్దరు కూడి జాతర పనులు దగ్గరుండి అరుచుకుంటున్నారు అన్నట్టు. ఇక భక్తులైతే బెల్లము, చీరే, సారెలతోటి ఆయన ఆడోళ్ళకైతే ప్రభుత్వం తరఫున ఫ్రీ బస్సులు పెట్టే ఏందక్కువ 2000 బస్సులు పెంచిర్రట మహిళల కోసము. ఫ్రీ బస్, అందుకనే 2000 బస్సులు పెంచినాము, ఫ్రీ బస్ ఇస్తున్నాం మహిళలందరికీ. మీరు సుతా పోవాలనుకుంటే జనాలు తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడే పోతారో, మరి అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చినాక పోతారో మీ ఇష్టం. మరి చూసుకొని పోయి జర జాగ్రత్త.